హలో నమస్తే అండ్ బిగర్స్. ఈ మధ్యన రీసెంట్గానే జర్మనీలో ఆటమ్ సీజన్ స్టార్ట్ అయిందనమాట. సో కొంచెం వాళ్ళ బయటికి వెళ్ళొద్దాం అండ్ అట్లనే మీకు చూపిస్తా ఏమేమి ప్లేసులు ఉన్నాయో మా దగ్గరలో. సో ఆటమ్ సీజన్ చాలా బాగుంటుంది ఇక్కడ, అందుకనే ఎందుకు ఈరోజు వీడియో తీయాలనిపించింది, అందుకే తీస్తున్నా. ఇప్పుడు మనం సైకిల్ మీద బయటికి వెళ్ళబోతున్నాం అనమాట, అందుకే హెల్మెట్ ఉండాలి ఖచ్చితంగా. సో ఇక్కడ బయటికి వెళ్ళాలంటే హెల్మెట్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మన సైకిల్ షెడ్కి వెళ్దాం. ఇక్కడ సైకిల్ అన్నిటికీ కొంచెం మనకి సపరేట్ ప్లేస్ ఇస్తారు. సో మన సైకిల్ మన ఈడే ఉంది. అప్పుడప్పుడు ఇక్కడ కొంచెం సైకిల్ భయం, అంటే ఉంటుందో పోతుందో అని. సో ఇదనమాట మన సైకిల్. వాక్ తీద్దాం. ఇది నేను ఉండే స్టూడెంట్ అన్నమాట. సో ఇక్కడంతా స్టూడెంట్సే ఉంటారు మ్యాక్సిమం అందరూ, అంటే వేరే వేరే యూనివర్సిటీస్ నుంచి వస్తారు. అండ్ దీంట్లో జిమ్ కూడా ఉంటుంది మాకు. ఇప్పుడు ఆటమ్ సీజన్ ఎట్లుంటుందో చూపిస్తా. ఆటమ్ సీజన్ అంటే ఇప్పుడు ఆకులు రాలిపోయే కాలం అనమాట. నేను మహేష్ బాబులా ఉంటాను. సో చూడడానికి మొత్తం చాలా బాగుంటుంది, కలర్గా మొత్తం. సో అందుకే ఇట్లా ఎందుకు నేను కొంచెం బయటకు వచ్చిన అండ్ చూడగానే చాలా బాగా అనిపించింది, ఎందుకు వీడియో తీద్దాం అనిపించింది, అందుకే ఈరోజు వీడియో తీస్తున్నా. ఇది మా డామ్ వెనకాల ప్లేస్ అనమాట. ఇక్కడ జస్ట్ వాకింగ్కి అండ్ సైకిల్ పాత్ కోసమని ఈ రోడ్ వేసారు. ఈరోజు సూర్యుడు లేడు, అందుకే కొంచెం డల్గా ఉంది. సన్ ఉంటే మాత్రం చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. సో ఫస్ట్ ఇటు వెళ్దాం, తర్వాత అటు వెళ్దాం. ఇప్పుడు మొత్తం ఈ ఆకులన్నీ రాలిపోయి మొత్తం ఆరెంజ్ కలరు, అంటే ఆకులు మొత్తం గ్రీన్ కలర్ నుంచి ఆరెంజ్, రెడ్, ఎల్లో కలర్గా మారిపోతాయి. సో ఇది మా డామ్ బ్యాక్ సైడ్ ప్లేసు. అండ్ ఇక్కడ కొంచెం చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది చిన్నపిల్లలకి. ఇక్కడ ప్రతి చోట ఉంటూనే ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికైనా, లేకపోతే మనం వచ్చి రెస్ట్ తీసుకోవడానికైనా. నిన్న నైటే వర్షం పడ్డది ఇక్కడ, కాబట్టి మొత్తం అంతా అణిగిపోయి ఉన్నాయి తడి ఆకులన్నీ. లేకపోతే ఇంకా పొడి పొడి ఉంటే ఇంకా బాగుండేది, అయినా కానీ ఇంకా బాగుంది. అప్పుడు సినిమాలో ఎప్పుడో చూసేది ఇట్లా ఈ ఆటమ్ సీజను, ఈ కలర్ఫుల్ లీవ్స్ అన్నీ. ఇప్పుడు డైరెక్ట్ లైవ్లో చూస్తున్నా. ఇక్కడ సైకిల్ మొత్తం మంచిగా ఇలా పాత్స్ ఉంటాయి, సపరేట్ సైకిల్ పాత్స్ అన్నీ. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్తో వెళ్ళిపోవచ్చు. సో ఈ మొత్తం గ్రీన్ నుంచి ఎల్లో కలర్ అయిపోయినాయి ఎంత. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇక్కడే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం ఆకులు రాలిపోయి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా లోపలికి వెళ్దాం. ఇప్పుడు సైకిల్ పక్కకు పెట్టి, ఇప్పుడు సైకిల్కి ఏముంది మొత్తం కిరికిరన్ సౌండ్ వస్తుంది, ఉత్తప్పుడు రాదు. మన వీడియోలో ఇట్లా దిద్దాం అనుకున్నప్పుడే సైకిల్ సౌండ్ వస్తుంది. అట్లుంటుంది మరి మన సైకిల్తో. ఈ ఆటమ్ సీజన్ అనేది సెప్టెంబర్, ఇప్పుడు ఈ నెల అక్టోబర్ కదా, సెప్టెంబర్ అక్టోబర్లో నుంచి నవంబర్ దాకా ఉంటుంది ఈ ఆటమ్ సీజన్ అనేది. సో ఈ సీజన్లోనే మొత్తం ఆకులన్నీ రాలిపోవడం, వింటర్ వస్తుంది కాబట్టి. సో కాబట్టి ఆ కలర్లు చూడాలంటే ఇప్పుడే, ఇంకా కొండలు అయితే మొత్తం శూన్యం, వైట్, డార్క్ ఈ కలర్లో ఉంటాయి. నేను స్టార్టింగ్లో ఇక్కడికి మార్చిలో వచ్చినప్పుడు కూడా మొత్తం అయ్యే కలర్లు, కానీ ఏప్రిల్లో చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకా కొండలు అయితే మొత్తం కలర్ మారిపోతాయి. నార్మల్గా ఈ ఆకులన్నీ గ్రీన్ కలర్ నుంచి ఇలా కలర్గా మారడానికి రీజన్ ఉంటుంది. నార్మల్గా అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగింది కదా. సో ఇప్పుడు వింటర్లో మనకి సన్లైట్ అనేది తక్కువైద్ది. సో అది సన్లైట్ లేకపోవడం వల్ల దీంట్లో ఉన్న క్లోరోఫిల్ కదా, అది ఉండకపోవడం వల్ల దీంట్లో ఉన్న గ్రీన్ కలర్ పోయి ఈ కలర్ మిగిలిద్ది. అంటే ఆల్రెడీ లీవ్స్లలో ఈ కలర్ ఉంటుంది, కానీ ఆ గ్రీన్ కలర్ అని డామినేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఆగిపోయిద్దో ఇది కలర్ మారడం, లీవ్స్ ఇంకా రాలిపోతాయి. సో అదనమాట రీజను. సినిమాలలో ఇలాంటి లొకేషన్ చూడంగానే హీరోలందరూ ఇలా అనగానే ఇలా స్లో మోషన్లో ఆకులు ఎగురుతాయి. మనకి ఒకటి రెండే ఎగురుతుంది. స్లో మోషన్ పెడదాం కొద్దిసేపు అయినాక, అది కూడా ట్రై చేద్దాం. అండ్ జర్మన్ లాంగ్వేజ్లో ఆటమ్ని హెర్బ్స్ట్ అంటారు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీషు, జర్మను ఇవన్నీ రెండు కలిసిపోయి ఏది మాట్లాడాలో చక్కగా అర్థం కావట్లేదు. ఇక వింటర్ గురించి చెప్పాలంటే ఇంకా సరిపోదు అనమాట టైం మనకి. సో ఇప్పుడే ఘోరంగా చలి ఉంది, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 to 8 degrees ఉంది ఈరోజు. సో నేను చాలామంది అడిగినా, అంటే మాకు తెలిసిన వాళ్ళని, వింటర్స్ ఎలా ఉంటుంది వింటర్లో ఇక్కడ అంటే జర్మనీలో అంటే, అందరూ డిప్రెసింగ్ ఉంటుంది, అంటే లైట్ ఉండదు. ఒకప్పుడు మంచిగా పొద్దున్నే 5కి లైట్ వచ్చేది, ఎప్పుడో 11కి
సన్సెట్ అయ్యేది. ఇప్పుడైతే 6:30కి అవుతుంది, కొన్ని రోజులు అయితే 4:30 అయిద్దంట. నాకు కూడా తెలియదు, చెప్పారు చాలామంది. ఇక్కడ సైకిల్ అన్ని బ్రేక్స్ రివర్స్ ఉంటాయి. నార్మల్గా ఇది మన దగ్గర బ్యాక్ బ్రేక్, ఇది ఫ్రంట్ కదా, ఇక్కడేమో ఇది ఫ్రంట్ బ్రేక్, ఇది బ్యాక్ బ్రేక్, రివర్స్ ఉంటాయి. సో వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏంది ఇట్లా సడన్గా అవుతుంది అనుకున్నా, తర్వాత తెలిసింది అది రివర్స్ ఉంటాయి బ్రేక్స్. ఇప్పుడు మనం పోయేది సైకిల్ పాత్ అనమాట. సో అందుకనే సపరేట్గా ఇక్కడ మార్జిన్ ఉంది కదా, ఇవన్నీ సైకిల్ కోసమే. అండ్ సైకిల్ పాత్ పక్కనే ఇట్లా మంచి వ్యూ ఉంటుంది, బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం చూసుకొని ఆగి వెళ్ళాలన్నమాట. మొన్న వచ్చినప్పుడు కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి ఇంకా చాలా బాగుంది, ఇంకా మంచిగా కనిపించింది. ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉంది, ఇంకా సన్లైట్ ఉంటే ఇంకా బాగుండు. కానీ వెంకటేశ్వరం ఇట్లా మన ఎవరైనా వస్తున్నా కానీ వెంబటే ఆపేస్తారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ జర్మనీలోనే ఇక్కడ BMW అండ్ బెంజ్ ఇలాంటి కార్స్ అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇక్కడ BMWలు బెంజ్లు ఇవన్నీ చాలా కామన్ అనమాట. ఇక్కడ మన దగ్గర కొంచెం రేరుగా చూస్తాం కదా, సుజుకి ఎట్లా చూస్తామో మన దగ్గర ఇక్కడ బెంజ్లు, BMW, పోర్షే అన్నీ అలా చూస్తాం అనమాట. సో ఇప్పుడు డౌన్ ఉంది, వెళ్తున్నా, కానీ వచ్చేటప్పుడు మాత్రం అప్పు, మళ్ళీ తొక్కలేక సావాలి. ఇక్కడ ఎదురుగా కనిపించేది బస్ స్టాప్ అనమాట. సో ఇక్కడ బస్ స్టాప్స్ అన్నీ ఎట్లుంటాయి. హలో, ఇక్కడ వర్షం పడలేదా? మా అక్కడ వర్షం పడ్డది, ఇక్కడ పడలేదు. ఇక్కడ అంతే, ఒక దగ్గర వర్షం పడిద్ది, ఇంకో దగ్గర వర్షం పడదు, ఏందో అర్థం కాదు. నేను జర్మనీకి వచ్చినాక చేసిన మంచి పని ఈ సైకిల్ కొనడమే. ఈ సైకిల్ మాత్రం వర్త్ నేను కొన్నదానికి మాత్రం. అంటే నేను కొన్నది సెకండ్ హ్యాండ్లో. సో ఇక్కడ క్లైనెన్స్ సైకిల్ అని ఒక యాప్ ఉంటుంది. సో దాంట్లో ఎవరన్నా ఇట్లా అమ్ముతున్నట్టయితే మనం వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో దాంట్లో నాకు చాలా తక్కువ ప్రైస్ దొరికింది. ఆల్మోస్ట్ ఇక్కడ సైకిల్స్ ఒక 800 to 2000 euros అట్లా ఉంటుంది మంచి సైకిల్ అయితే. సో నాకు ఇది 80 euros వచ్చింది. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇక్కడికి ఇట్లా వాకింగ్ అన్నా ఇట్లా సైకిల్ తొక్కడానికి వస్తే ఇక్కడికి కొంచెం పీస్ఫుల్గా చాలా మంచిగా ఉంటుంది. ఇందాక మనం పోయిన ప్లేస్లో వర్షం లేదు, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వర్షం ఉంది. అంతే, ఇక్కడ ఒక దగ్గర వర్షం ఉంటుంది, ఇంకో దగ్గర వర్షం ఉండదు. ఇది నేను ఉండే ప్లేస్ పక్కనే ఉంటుంది, జస్ట్ 500 meters. ఎప్పుడైనా బోర్ పెట్టినప్పుడు, ఎప్పుడైనా చికాకులు వేసినప్పుడు అట్లా సైకిల్ తీసుకొని బయటకు వచ్చేస్తా. ఇదంతా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. మనకి ఇక్కడ అన్ని స్టూడెంట్ డామ్స్ ఉంటాయి. ఆ పక్కనే మాది ఉంటుంది, ఇక్కడ ఇంకొక స్టూడెంట్ డామ్ ఉంటుంది, అటు సైడ్ పోతే ఇంకొక స్టూడెంట్ డామ్ ఉంటుంది. సో ఎక్కువ మేము ఉండే సిటీలో ఎక్కువ స్టూడెంట్సే ఉంటారు. సో ఎక్కువ స్టూడెంట్ డామ్స్ కూడా ఉంటాయి వేరే సిటీతో పోలిస్తే. చాలా కలర్ఫుల్గా ఉంది. దీంట్లో పోదాం. మొత్తం సైలెంట్గా ఉంటుంది, ఎక్కడ ఎవ్వరు సౌండ్ చేయరు. ఇక్కడ సౌండ్ చేయొద్దు కూడా, అంటే చాలా సైలెంట్గా ఉండాలి. బస్సులలో కూడా చాలా సైలెంట్గా ఉంటారు అందరూ. ఈరోజు ఏందో కొత్త కొత్త లొకేషన్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు నేను ఇది చూడలేదు. ఇది బాగుంది చాలా. కింద దిగొచ్చా? కింద పడతామా? ఇక్కడ బాగుంది. ఇక్కడ మొత్తం ఎల్లో కలర్లో ఉంది. ఇందాక మనం పోయిన దగ్గర మొత్తం రెడ్ అట్లా ఉంది, ఇక్కడ మొత్తం ఎల్లో కలర్లో ఉంది. ఆకులు మొత్తం ఎల్లో కలర్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకొక 1 or 2 weeksలో మొత్తం ఫాల్ అయితే మొత్తం. ఇప్పుడు నేను చూసిన దాంట్లో ఈ లొకేషన్ చాలా బాగుంది. కీస్ జాగ్రత్త ఉంచుకోవాలి. ఇక్కడ జర్మనీలో సైకిల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా మనకి హెల్మెట్ కావాలి, లేకపోతే పోలీసులు ఎవరైనా చూస్తే మనకి ఫైన్ పడిద్ది. సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా హెల్మెట్, లైట్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఇక్కడ ఇంకొక వింత రూల్ ఉంటుంది, ఏంటంటే తాగి సైకిల్ నడిపితే బైక్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారనమాట. సో అదొక రూలు నేను చదివిన. అంటే నేను సైకిల్ తీసుకున్న తర్వాత కొన్ని రూల్స్ చదివిన, ఇక్కడ కనీసం కొన్ని రూల్స్ తెలవాలి కదా, అందుకని అప్పుడు చదివినప్పుడు తెలిసింది అది కూడా ఉందంట రూలు. అది ఏందో వింత రూల్ నాకే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఒకళ్ళు బైక్ తీయాలన్నా కానీ ఇక్కడ బైక్ చాలా తక్కువ కనిపించడం. కానీ అయినా కానీ ఒకళ్ళు బైక్ మీద వెళ్తే ప్రాపర్ రైడింగ్ గేర్, హెల్మెట్ ఉంటేనే బయటికి వెళ్తారు ఇక్కడ, లేకపోతే నార్మల్గా హెల్మెట్ లేకుండా అసలు ఇప్పుడు ఎవరిని చూడలే కూడా నేను. ఇంత అనమాట ఈరోజు వీడియో. సో మీకు ఈ వీడియో చాలా నచ్చిద్దని అనుకుంటున్నా, ఎందుకంటే నాకైతే చాలా నచ్చింది. అంటే చూడడానికి ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళా కలుద్దాం.